దేశము ఉత్తర దేశము ఓలుగుండాపురి పట్టణం ఓలుగుండాపురి పాలన చేసే వీరశూర పెద్ద రాఘవరెడ్డి పెద్ద రాఘవరెడ్డి పరిహాసమా అది మాత్రం కరెక్ట్ 33 గ్రామాలకు మునసూపరెడ్డి 66 గ్రామాలకు అధిపతిదారుడు చుట్టుపక్కల 16 గ్రామాలకు కోరసింహము రెడ్డికి రెండు లోపడాలి కాపులు తోటి నాకి కొలబడిన పోతున్నట్టు కదరా. అవును లేవా అంటే ఇప్పుడు మాత్రముగా ఉత్తర దేశం ప్రపంచేసిన రాఘుల్ రెడ్డి 63 గ్రామకు మున్సిపరెడ్డి అవును సుత్తుముత్తు పల్లెల్లో కోనసీమ వేయబోతున్న రెడ్డి అంటే అవునా కానీ ఒట్లా నువ్వు అట్లా బతుకుతుండలే కోనసీమే నువ్వు చూసాను దిగులు కూడా ఈ ఒక్క ఓలుకొండాపురి పట్టణం మనకేమి రాకుదవా వెళ్ళడానికి రాత్రము వెక్కడానికి వేదికలు హంబలారి వీధిలో మాలు రక్షమో రాజ్యమో ఫలమో ధాన్యమో మితములేని వత్సవైడూర మరకత మాణిక పుష్ప గోవేదికల యక్షినాధనమే భక్తినాధనమే ఏమి రానా మనకు కొదవా ఏమిరా మనకు కొదవా ఇది రడ్డువార తల్లినాలు ఎంత పెరిగితే అంత మర్యాద పుట్టేటికి లేదు ఇంకా పరిహాసమా అంత 24 పోయింది ఎక్కడ పోయిందయ్యా ఈ ఒక్క ఓలుకొండాపురి పట్టణంలో మనం వేసినదే గీత చెప్పినదే మాట అట్లా మా అప్పుడు చెప్పింది మాట వేసిందే గీత ఎవరు మా అప్పని మాట మీరు ఆడేటికి వచ్చి ఆడ పుస్తకంటే వెళ్ళిపోతారు ఏమి రాదే ఏం లేదమ్మా ఒట్లా మాత్రము అంగమోడే రాణి జంగమోడే రాణి ఎవడే రాణి ఎవడే పోని శివ 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 శివాని పుట్టిన శివనాగిరెడ్డి ఎవడే రాణి ఎవడే పోని నా ఒక్క శివనామము తప్పితే వేరే ఒక్క భక్తులు పలకరాదురా చాటి పంపించా అప్పా అంటే ఇప్పుడు మాత్రముగా ఈ మన ఓలుగుండాపురి పట్టణంలో జోగి వచ్చిన సంఘం వచ్చిన అరుదేశం వచ్చిన ప్రదేశం వచ్చమా నిత్యము మా ఇంటి దేవుడు శివుని మాత్రం తెలుస్తా ఉంటాడు అంటే మా ఇంటి దేవుడు నందీశ్వరుడు సాంబాసరుడు అర్ధనారీశ్వరుడు అని చెప్తున్నావు కాబట్టి ఏమన్నా బేరవాళ్ళు వచ్చేసి గోవింద నారాయణ అంటే గోవిందనే వాక్యం వస్తే వాళ్ళు గొంతులు నారాయణ వాక్యం వస్తే వాళ్ళ నాలికలు కోసిన కాక ఇంతకీ ఎవడు రావాడు శివుడికి మించిన భగవంతుడు ఎవడు రావాడు శివుడికి మించిన ఆ ఒక్క పరమేశ్వరుడు 60 లక్షల జీవరాశికి ఆహారం పెట్టేవాడు నా ఒక్క పోలాశంకరుడు నా పార్వతీ పరమేశ్వరుడు నా నీలకంఠుడు గంగాధరుడు మంత్రివర్య కాదప్పా గోవింద్ అంటే ఏమవుతుంది వాళ్ళ గొంతులు కోసిన కాక వాళ్ళ గొంతుల గడ్డలేస్తాయా దుర్మార్గుడా శివుడు మించిన దేవుడున్నాడు లేదు లేదు లేదు
దేవుడికి మించిన దేవుడు లేదు, నన్ను మించిన కనుడు లేడురా. నిజమేనప్ప. మా ఓలుగురు పట్ల మా అప్పని మించిన ఎవరు లేరు. ఎవడురా ఎదురు నిలిచేవాడు? ఎవరున్నాడు? ఎవర్రా ఎదురు నిలిచి జీవించేవాడు? మా అప్పనికి ఎదురొస్తే సిద్ధరామయ్య రావాలా? ఎవడ్రా వాడు? ఎవరు లేదు అబ్బా. ಸರ್ವಲೋಕಮಲ್ಲೆಲ್ಲ ಸಮರಿಂತೋರಿಯಂಗೆ ಪಟ್ಟಣಕ್ಕೆ ಮಡ್ಡ ಪಾರವಲಸೆ ಶತರಥ ಸತಿ ಸಾಲೆ ತಂಚು ಶತರಥ ಸತಿ ಸಾಲೆ ತಂಚು ಪಳುಕಿಂಚನ್ನ ಚಂಡ ಚೋಟಿ ಹೋಗ ಪಕ್ಕವರಿಗೆ ಬಳಿರೆ ಬಳಿರೆ రాఘవరెడ్డి పేరు విన్నా మౌలాచతని సాగుకు సిద్ధపడి సచినట్లుండవరు. ఎదురు ఈ చట్టాన్న కుదురుతున్న పేరు విన్నా ఈ చట్టాన్న కుదురుతున్న పేరు కుదురుతున్న పేరు విన్న కుదురుతున్న పేరు విన్నా వీరులైన సోరాది సోరులైన సూరులైన కలవచాలరే ఎవడురా నాకు ఎదురు? ఎవరు లేదు. అయినను కానీ ఇంకా నా సమాచారం తెలుసునా? అలా తెలుపుదేవా. 24 గంటల బస్తకే తొట్టి పాలారి నా తలారి నా భార్య దొరసాని నాకు నిలగ్గం వాడి ఉన్నాను కదరా. కరెక్ట్. 24 గంటలకే పెళ్లి అయిపోతుందా? అయినను కానీ 7 మంది నా కొడుకులు. 7 మంది? 7 మందిరా. అందరికి దినాలు అయినాయా? పెళ్లి తినాలా? 6 మంది నా పెద్ద కొడుకులకు లగ్నం చేసి ఉన్నాను. చిన్న కుమారుడు వెంగల మహాడికి ఇంకా లగ్నం లేదురా. ఎలా? వాడింకా చిన్న బాలుడు. ఓ వాడు మీ చేతనే ఉంటాడు దానికే. అయినను కాని మాటలు మరిచిపోతిరా. ఏంపా? తెల్లవారు సామనే 300 మంది జీతగాళ్ళు, 15 మంది పోలికాపులు, 7 మంది నా కొడుకులు, 6 మంది కోడాళ్ళు. అవును దేవా. మధ్యమాన మడుగుల కింద రామలక్ష్మణ గుంటల కింద యమధర్మరాజు బొమ్మల కావికి పని పాటకే వెళ్ళినారు కదా. అవును. పని పాటలు ఏ రీతిగా చేస్తున్నారో వెళ్ళి చూసుకురారా. అలాగనే కనప్ప. త్వరగారా. అలాగనే కానీ ఏ శంకర సరస్సు నీళ్ళ